Good morning to all the retired employees, those who were retired prior to 1/9/2014. మన జీవన భృతి గురించి నేను అనేక మార్లు వీడియో చేయడం జరిగినది. కానీ ఈరోజు చేస్తున్నటువంటి వీడియో చాలా అతి ప్రాముఖ్యమైనది. ఎందుకనగా మనం చాలా తూర్లు కడప ప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి మన జీవన భృతి గురించి 8,000 రూపాయల ముందు అనుకోవడం జరిగినది. దాన్ని 8,000 లేకుండా 5,000 రూపాయలకే మన ప్రతిపాదించడంలో పంపడం జరిగినది. దాని గురించి నవంబర్ 9-10 తేదీలో ఆయన దృష్టికి తీసుకుపోయినాము. అప్పుడు ముఖ్యమంత్రి కూడా వెంటనే ధనంజయ రెడ్డిని పిలిచి దాని గురించి ఆర్టీసీ ఎండీని అడిగి తొందరగా దాన్ని చేయమని జరిగినది. కానీ ఇంతవరకు ఎటువంటి పరిస్థితులుగా లేదు. కాబట్టి నిన్న డిసెంబర్లో 25-26 తేదీలో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మరలా ఒత్తిడి వీళ్ళ ద్వారా ఆయన దృష్టికి పోవడం జరిగినది. కానీ ఇంతవరకు ఎటువంటి దాని గురించి ఏమి కూడా ప్రకటన కూడా రావడం లేదు. కాబట్టి దీని గురించి మాకు కూడా చాలా కొంచెం డౌట్గానే ఉన్నట్టుంది, ప్రకటన చేస్తారా లేదా అని. కాబట్టి మనం కూడా ఏప్రిల్ లాస్ట్గా నేను ఏ విధంగా డిసైడ్ చేసుకున్నానంటే, ఇంకా తిరిగి ఇది ఇల్లు ఇచ్చేట్టుగా నాకు కనపడడం లేదు. కాబట్టి రేపు 17వ తేదీ బుధవారం రోజు పండగ అయిన తర్వాత అందరినీ కడప జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కూడా రిటైర్డ్ కార్మికులను ఆహ్వానించడం జరుగుతుంది. ఆ రోజు 10:30కు ఆర్ఎం ఆఫీస్ దగ్గరికి వస్తే అందరి మీడియా సమక్షంలో అందరినీ రమ్మని చెప్తాము. రమ్మని తర్వాత లాస్ట్ ముఖ్యమంత్రి కూడా అయ్యా మేము 1,000 లక్షలు అడగడం లేదు, మనిషికి ఒక 5,000 అడిగినాము, దాదాపు ఉంటే ఒక 6,000 మంది ఉంటారు, 3 కోట్ల కన్నా బడ్జెట్ ఎక్కువ కాదు, ఇది చాలా తక్కువ బడ్జెటు అని కూడా మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనకు కన్నా 5,000 ఇస్తే 6,000 మంది ఉన్నాము. ప్రతి ఒక్క ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్లస్ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అందరూ కూడా మనకు సంఘీభావం తెలుపుతారు. మొత్తం మీద 70,000 మంది వరకు మనకు సంఘీభావం తెలిపేటువంటి కార్మికులు మన పక్షాన ఉంటారు. కాబట్టి మనం వచ్చేసి మనిషికి 20 ఓట్లు, మన కుటుంబ సభ్యులు మన వాళ్ళు 20 ఓట్లు వేయించాలని 14 లక్షల ఓట్లు పోలేదానికి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లాస్ట్లతో రిప్రజెంట్ చేసేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి సార్ ఇంతవరకు కూడా ప్రకటన చేయడం లేదు, ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు తొందరగా ఆలోచన చేయండి. మీరేమో ధనంజయ రెడ్డికి మీరేమో ఆయన రోజు చెప్పినారు, ఆ ధనంజయ రెడ్డి కూడా ఇంతవరకు కూడా అతి లేదు గుర్తి లేదు. మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి కూడా ఆ రోజు 25వ తేదీ నేను 26వ తేదీ నేను చెప్పినా అయ్యా ఈయనకు ధనంజయ రెడ్డికి తొందరగా చేస్తారని చెప్పినాడు. కాబట్టి ఇంతవరకు ఆయన కూడా ప్రకటన చేయలేదు. కాబట్టి మనం ఒకటే తూరి డిసైడ్ చేసి ఆయనకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒత్తిడి ఆయనకు రిక్వెస్ట్ చేసేదాని ప్రతిపాదనలో మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాము రేపు 17వ తేదీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, ఆర్టీసీలను 14 లక్షల ఓట్లు మీకు పోలే ఓట్లు మీరు దూరం చేసుకుంటే చాలా బరువుగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లు కూడా చాలా తారుమారుగా ఉన్నవి. కాబట్టి 14 లక్షల ఓట్లు మీరు దూరం చేసుకోకుండా ఇమ్మీడియట్గా ఒక 5,000 రూపాయలు ఇస్తే 6,000 మంది ఉన్నామంటే ఒక 3 కోట్ల బడ్జెట్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ కాదు. అంత చిన్న బడ్జెట్ కూడా మీరు చేయలేకుండా ఉన్నారంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ సెక్రటరీగా నేను చెప్తున్నాను, మాకు కూడా బాధగా ఉంది సార్. మిమ్మల్ని మా ఓట్లను దూరం చేసుకోవద్దు. ఇప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నవి. రేపు జరగబోయే ఎలక్షన్లో మేమందరికీ మీకు గవర్నమెంట్కు ఫుల్ ఫార్గా ఉండి బ్రహ్మాండంగా మీకు సపోర్ట్ ఉండేసి మీకు సహాయం చేస్తాం. కాబట్టి ఇమ్మీడియట్గానే మీరు మాకు 5,000 రూపాయలు జీవనభృతి ఇవ్వాల్సిన కూర్చున్నాము. 6,000 మంది మాత్రమే ఉండేది, 6,000 కన్నా ఎక్కువ కూడా లేదు. కాబట్టి ఒక 3 కోట్ల బడ్జెట్ నెలకు అయ్యేది. కాబట్టి మీరు తొందరగా ప్రకటన చేసి మాకు సహకారం అందిస్తే మేము కూడా మీకు ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బాగానే సాయం చేస్తాము. కాబట్టి కడప జిల్లాలో ఉండే కార్మికులను మాత్రమే నేను ఇన్వైట్ చేస్తున్నాను. రేపు 10వ తేదీ 10:30 గంటలకు ఆర్ఎం ఆఫీస్ దగ్గరికి వస్తే అందరూ మన బ్యానర్లు పట్టుకొని మీడియా ద్వారా ఇప్పుడు చెప్పిన మాటలని చెప్పేసి మీడియా ద్వారా ఆయనకు రిక్వెస్ట్ చేసుకున్నాం, అయ్యా తొందరగా మీరు మాకు డిక్లేర్ చేయండి సార్, మీ ఎలక్షన్లో దగ్గరికి వస్తున్నది, 14 లక్షల ఓట్లు మా చేతిలో ఉండవి రిటైర్డ్ వాళ్ళను, మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మమ్మల్ని దూరం చేసుకుంటే మీకే కష్టంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మాకు చేయవలసిన కూర్చున్నామని నేను కూడా రిక్వెస్ట్గా జగన్మోహన్ రెడ్డికి యాజ్ ఏ
రీజనల్ సెక్రటరీ వైఎస్ఆర్ యూనియన్ సంబంధంగా కూడా ఆయనకు రిప్రజెంట్ చేస్తాను. పేపర్లో కూడా వేయించేసి మీడియా ద్వారా కూడా ఆయన నోటీస్ పోయేట్టుగా మేము చేస్తాము. కాబట్టి అందరూ కూడా మీరు చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేసి 17వ తేదీ 10:30 గంటల గల ఆర్ఎం హౌస్ దగ్గరికి రావాల్సిందిగా మీరు కూడా అందరికీ చెప్పేసి మీరు ఈ సభను జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.